వందనాలు చెప్పకపోతే మనం పరలోకానికి ఎట్టపోతాం? కుదురుద్ది అది. ఏమ్మా, పౌలు గారు ఏమంటున్నారు? అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నాను. ఆ స్థాయికి మనం ఎదగాల భక్తిలో. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అన్న కృపను బట్టి ఆ కృప గురించి ఒక చక్కని మాటలు తెలియపరిచాడు. కృప అంటే ఉచితమైంది, అది డబ్బులు పెట్టి కొనేది కాదు, వేరే వాళ్ళు మనకి ఇచ్చేది కాదు, దేవుడిచ్చేదాన్నే కృప అంటారు. అంటే అయోగ్యులమైన మనకి దేవుడు కృప. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక చక్కని మాట రాయబడింది. మొట్టమొదటి కృప ఆదికాండంలోనే మనకు కనబడుతుంది. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేను ఆ వాక్యాన్ని ఏం చెప్పట్లేదు, కానీ అన్న చెప్పాడు కనుక గుర్తు చేస్తూ ఉన్నా. ఆదికాండంలోనే 6వ అధ్యాయంలోనే నోవాహు అని ఆయన, ఎంతోమంది ప్రజలుంటే లోకంలో నోవాహు ఒక్కడు మాత్రమే నీతిమంతుడిగా దేవుని కృపను పొందుకున్నవాడు. ఎవరైనా నోవాహు. కనుక కృప అనేది చాలా గొప్పది, విలువైంది. దాన్ని మనం తప్పనిసరిగా పొందుకునే వారిగా మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఒక శ్రేష్టమైన వర్తమానం మనం విందాం. కొద్ది నిమిషాలే, మనకు టైము చాలా తక్కువగా ఉంది కనుక కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. దానికి ముందు మన సేవకులు అబ్రహాం రాజు అయ్యగారిని బట్టి మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. అయ్యగారి దగ్గరికి మన ఆపరేషన్ చేసిన తర్వాత ఆ రాత్రికి మేము వెళ్ళాం. వెళ్తే అయ్యగారు ఐసీయూలో ఉన్నారు. ఒకటే పాస్టర్ గారు తెలియపరిచింది ఏంటంటే ప్రార్థన చేయమని చెప్పాడు. అంతే. ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. కనుక మనం అందరం కూడా 2 చేతులు పైకెత్తి, మోకరించగలిగిన వారు మోకరించండి. 2 చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, సేవకుని బట్టి ఆపరేషన్ చక్కగా జరిగింది. దేవుడే పరమ వైద్యుడిగా ఉండి సేవకునికి మరి సహాయం దయచేశాడు. మనమందరం కూడా పాస్టర్ గారి గురించి ఒక 2 నిమిషాలు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన ప్రార్థన దేవుడు వింటాడు, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. సంఘం ప్రార్థన చేస్తే దేవుడు ఆనాడు అద్భుతంగా ఆశ్చర్య కార్యాలు చేశాడు, సంఖ్యలను విడిపించాడు, సహాయాన్ని దయచేశాడు. మనం ప్రార్థన చేద్దాం, దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన వింటాడు. ఆయన సహాయం చేసే దేవుడు. మనకు అసాధ్యం, కానీ ఆయనకి సమస్తం సాధ్యమే. దేవునికి సమస్తం సాధ్యమే. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు నా తండ్రి. అయా నా ప్రభా, సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్నాను నాయనా, నీకు వందనాలు. అయా నా ప్రభా, మీరు దర్శించినందుకు నీకు స్తోత్రాలు నా ప్రభా. అయా మీరు మా మధ్యకు నడిపించిన తండ్రి, నీకు స్తోత్రాలు నా ప్రభా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నా తండ్రి. అయా నా ప్రభా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు నా ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి మేము ప్రార్థన చేస్తా ఉన్నా నా తండ్రి. ప్రతి విషయంలో నా ప్రభా మీరు సహాయం దయచేయండి. అయా నా తండ్రి, సేవకులు మీరు మా మధ్యకు నడిపించండి అయినా, నీకు వందనాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నా ప్రభా. అయా నా తండ్రి, పరమ వైద్యుడిగా మీరుండి నా ప్రభా. అయా నా తండ్రి, మీరు సహాయం చేసినందుకు నీకు వందనాలు. అయా నా తండ్రి, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీరు మర్చిపోని దేవా, నీకు స్తోత్రాలు నా ప్రభా. అయా నీ పరిచర్య కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి అయా నా ప్రభా నీ కొరకే బ్రతుకుతున్న సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్న నా ప్రభా, నీకు వందనాలు. అయా ధనాన్ని సమకూర్చుకోవడానికి కాదు, అయా ఘనతను కోరుకునేవాడు కాదు. అయా నా తండ్రి, ఈ లోకంలో నా ప్రభా హెచ్చును కోరుకునేవాడు కాదు, కానీ నా ప్రభా అయా నీకు విధేయతను చూపించేటువంటి బిడ్డను బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాను నాయన. అయా నీ నామ మహిమార్థమై తప్పించేటువంటి బిడ్డను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. బిడ్డను కనికరించండి, సహాయం దయచేయండి, మా మధ్యకు నడిపించండి. పరిచర్యలు నా ప్రభా మీరు నిలవబెట్టండి. అనేక మందికి దీవెనకరంగా మీరు మార్చండి నా ప్రభా. అయా నా తండ్రి, ఈ లోకంలో అయా నా తండ్రి మాకు అయా ఆత్మ సంబంధంగా తండ్రిగా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి సేవకులను బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం. కనికరించండి, సహాయం దయచేయండి. సేవకులను బట్టి నా ప్రభా మరొక్కసారి నీ పాద సన్నిధికి చేరుస్తూ అయా నా ప్రభా క్షేమకరంగా మా ప్రాంతం చేరడానికి మీరు కృప చూపించండి. మీరు మహిమ పొందమని సమస్త ఘనత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ నిలబడుతున్న నీ పక్షాన్ని నిలబడుతున్న అల్పులను దీనులను దేనికి పనికిరాను నన్ను బట్టి నా ప్రభా మీరు నిలవబెట్టిన ప్రభా వాడుకొనమని యేసు నామములో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.
యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఒక నిమిషం. 4వ వాక్యం చదువుదాం. నా యందు నిలిచియుండుడి, మీ యందును నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలిస్తాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బహుగా మనం ఫలించాలంటే ఫలించడం వేరు, బహుగా ఫలించడం వేరు. ఆ విధమైన అనుభవంలోనికి మనం రావాలంటే ఆయన యందు మనం ఉండాలి, మన యందు ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోసేపు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. యాకోబు కొడుకు. ఎంతో పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి, దేవుని మీద నమ్మకంతో ఏ పాపం చేయకుండా బ్రతికిన వాడు యోసేపు. యోసేపుని గురించి రాయబడింది. ఆ పేరుకి అర్థం ఫలించడి కొమ్మ. ఏంటంట? ఫలించడి కొమ్మ. యోసేపు తన జీవితంలో దేవుని కొరకు ఎంతో శ్రద్ధ కలిగి, భయభక్తులు కలిగి జీవించిన వాడిగా దేవుని యొక్క లేఖనంలో మనకు సెలవిస్తూ ఉంది. కనుకనే యోసేపుకి అక్కడే ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో కుమార్తెను చేసుకున్నాడు. ఆమె పేరు అసెనతు. ఆమె యోసేపుతో వివాహమైన తర్వాత 2 బిడ్డలకి జన్మనిచ్చింది. ఒక బిడ్డ పేరేమో మనష్షే, రెండవ బిడ్డ పేరేమో ఎఫ్రాయిము. మనష్షే పెద్ద కొడుకు, జ్యేష్ఠ కుమారుడు. యోసేపుకు పుట్టినటువంటి ఎఫ్రాయిం రెండవ కుమారుడు, అతను కనిష్ట పుత్రుడు. వీరిద్దరిని బట్టి యోసేపు చేసిన పని ఏంటంటే తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళాడు. నాన్న, వృద్ధాప్యంలో ఉన్నావు కనుక నా బిడ్డలను దీవించు. నీవు ఆశీర్వదిస్తే నా బిడ్డలకు ఆశీర్వాదం, నీవు నా బిడ్డలను దీవిస్తే వారు తరతరాలకు ఆశీర్వాదాన్ని పొందుకుంటారని యోసేపు తన 2 బిడ్డలని ఎక్కడికి తీసుకెళ్ళాడు? యాకోబు దగ్గరికి తీసుకెళ్ళాడు. యాకోబు ఏం చేశాడంటే 2 బిడ్డలను రాగానే ఇట్లాగేమో మనష్షే పెద్ద కుమారుడు ఉన్నాడు కుడి చేతి వైపున, ఎడమ చేతి వైపునేమో రెండవ కుమారుడు ఎఫ్రాయిము ఉన్నాడు. యాకోబు చేసిన పని ఏంటంటే కుడి చెయ్యి పెద్దవాడి మీద పెట్టకుండా రెండో వాడి మీద పెట్టి ఎఫ్రాయిమును యాకోబు దీవించాడు. కొడుకు అంటున్నాడు యోసేపు, నాన్న, పెద్దవాడు మనష్షే, రెండోవాడు ఎఫ్రాయిము, నువ్వు ఒకరి మీద చేతులు పెట్టబోయి ఇంకొకరి మీద చేతులు పెడుతున్నావు. దయచేసి జ్యేష్ఠ కుమారుని ఆశీర్వదించమంటే యాకోబు అంటున్నాడు, నాన్న, నాకు అంతా తెలుసు, నన్ను ఆశీర్వదించమని చిన్నవాడి మీద చేయబెట్టి ఎఫ్రాయిముని ఆశీర్వదించాడు. కాలాలు అలా జరుగుతూ ఉన్నాయి. దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటంటే తన సహోదరులందరిలో కల్లా ఎఫ్రాయిము ఫలించి అభివృద్ధి పొందినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, యాకోబుకున్నటువంటి 12 మంది కుమారులు 12 గోత్రాలుగా అయిపోయి 10 గోత్రాలేమో ఉత్తర రాజ్యంగా ఏర్పడ్డాయి. దాన్ని ఇశ్రాయేల్ రాజ్యం అన్నాము. 2 గోత్రాలే, అంటే యోధా గోత్రం ఒకటి, బెంజమిన్ గోత్రం ఒకటి. ఈ 2 గోత్రాలని యోధా గోత్రం అని పిలిచారు. ఈ 10 మంది ఉన్నటువంటి గోత్రాలు కలిపినటువంటి ఇశ్రాయేలీల యొక్క ఉత్తర రాజ్యాన్ని ఎంతమంది పరిపాలన చేశారంటే 40 మంది రాజులు పరిపాలన చేశారు. ఆ 40 మంది రాజులు పరిపాలన చేసిన ఉత్తర రాజ్యాన్ని పేరు ఇశ్రాయేలు దేశం. ఆ తర్వాత యోధా దేశాన్ని పరిపాలన చేసింది సుమారుగా 19 మంది రాజులు పరిపాలన చేశారు. దాన్ని యోధా దేశం అన్నాం. ఈ 10 గోత్రాలు కలిపినటువంటి ప్రాంతాన్ని అన్నిటిని కలిపి రూబేను కానీ మరి ఆ తర్వాత అందరూ యోసేపు కానీ మనష్షే గోత్రాన్ని కానీ దేవుడు ఆ 10 మంది గోత్రాన్ని కలిపి ఆ సమూహాన్ని అంతా కూడా ఎఫ్రాయిము అని పిలిచాడు. అంటే ఒక ప్రాంతం పేరు ఎఫ్రాయిమే. యోసేపుకు పుట్టినటువంటి కనిష్ట పుత్రుడు, యాకోబు చేత ఆశీర్వదించబడినవాడు, యాకోబు చేత దీవించబడి దేవుని యొక్క కృపను పొందుకున్నవాడు, ఎఫ్రాయిము పేరు కలిగినటువంటి వాడు, యోసేపు యొక్క కొడుకు, రెండవ కుమారుడు, జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నవాడు. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని నేను ఎందుకు తెలియపరుస్తున్నానంటే
యాకోబు యోసేపు తండ్రి అయినటువంటి యోసేపుకు వేరుగా తన బిడ్డ గురించి ఉండొచ్చు, కానీ దేవుని యొక్క ఉద్దేశాలు ప్రణాళికలకు వేరుగా ఉన్నాయి. యోసేపు మీదే యోసేపుని ఫలించడి కొమ్మ అని దేవుని వాక్యంలో రాయబడింది. తన గర్భాన పుట్టినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో దేవుడు మనిషి అని దీవించాలనుకోలే. మనిషే గోత్రంలో రాయబడింది. గిద్యోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు, యెఫ్తా అనేటువంటి వ్యక్తి ఉన్నారు. వారు పరాక్రమం కలిగినటువంటి బలాజుడు. అయితే గిద్యోను దగ్గరికి దేవుని వాక్యం వచ్చినప్పుడు గిద్యోను అంటున్నాడు, అయ్యా మనిషే గోత్రం లెక్కలేంది, ఎన్నిక లేనిది, నీవు మాకు తోడున్నావు లేదు కనుక, తోడు లేవు కనుక మా పరిస్థితి ఏం చేస్తున్నాను, గోధుమల్ని దొల్లగొట్టుకుంటున్నాను, నేను ఇశ్రాయేల్ ప్రజలను ఎలా కాపాడగలుగుతాను అంటున్నాడు. అంటే మనిషి గోత్రము అంతా దిగజారిపోయిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ 10 గోత్రాలను కలిపి ఏమన్నారంటే ఎఫ్రాయిము అన్నారు. ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం, ఆ తర్వాత హోషేయ గ్రంథంలో చాలా చక్కగా రాయబడింది. హోషేయ గ్రంథంలో ఏమని రాయబడిందనంటే, ఎఫ్రాయిము నిన్ను కనినవాడును నేనే, ఎత్తుకునివాడును నేనే, ముద్దాడువాడును నేనే అని ప్రభువారు పలికిన మాటలు, సందర్భాలు అక్కడ మనకు కనబడతా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిము గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చెట్టుకు మంచు తోడైనట్లుగా లాస్ట్ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, 14వ అధ్యాయంలో హోషేయ గ్రంథం. చెట్టుకు మంచు తోడైనట్లుగా నేను అతనికి తోడై ఉన్నాను అని అంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు లేకుండా ఏ మనుషుడు కూడా వృద్ధి చెందలేడు. దేవుడు లేకుండా ఏ మనుషుడు కూడా ఫలభరితంగా మారలేడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వాక్యంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అనేది ఎప్పుడు దేవుని వాక్యంలో రాయబడింది. ఎప్పుడు మనం ఫలిస్తాం? దేవునితో మనం ఉన్నప్పుడు ఫలిస్తాం. ఎప్పుడు మనం అంటుకట్టబడతాం? దేవునిలో మనం ఉన్నప్పుడు దేవునితో మనం అంటుకట్టబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలే ముగిస్తూ ఉన్నాను. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు యోసేపు కుమారుని ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో, ఏ విధంగా అయితే వారు అనేక శ్రమలు పడ్డారు, అనేక నిందలు పడ్డారు, బాధలు పడ్డారు, అయినా దేవుడు వారిని ఎంతగానో హెచ్చించాడు. మనం ఆశీర్వదించబడాలంటే ఏ విధంగా బ్రతకాలో 2 విషయాలను మీకు తెలియపరిచి 5 నిమిషాలు నేను ముగిస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట మనం చదువుదాం. లూకా సువార్త 13వ అధ్యాయం చూడండి, 6వ వాక్యం. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వాక్యం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఎక్కడ నాటబడిందంట? అది ద్రాక్ష తోటలో నాటబడింది అంజూరపు చెట్టు. తర్వాత ఇంకొక వాక్యాన్ని మీకు తెలియపరుస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వాక్యం. 21 మరలా వెలుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ పక్కనున్న ఈ యొక్క అంజూరపు చెట్టు, ఆగమ్మ, ఈ అంజూరపు చెట్టు ఎక్కడుంది? త్రోవ పక్కన ఉంది. ఇందాక చదువుకున్న అంజూరపు చెట్టు ఎక్కడుంది? ద్రాక్ష తోటలో ఉంది. త్రోవ పక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టు ఏమో ప్రభువారు చూసినప్పుడు ఆకులు మాత్రమే ఉన్నాయి, ఏమీ లేవు, ఫలాలు ఏమీ లేవు కనుక దేవుడు ఆ చెట్టుని ఏం చేశాడు? శపించాడు కనుక ఆ అంజూరపు చెట్టు ఏమైపోయిందంటే ఎండిపోయింది. మత్తయి సువార్తలో మనం చదువుకున్న వాక్యం, లూకా సువార్త మనం చదువుకున్న 13:6లో ఆ అంజూరపు చెట్టు ఎక్కడ ఉందనంటే ద్రాక్ష తోటలో ఉంది. ద్రాక్ష తోటలో ఉంది కనుక తోటమాలి ఏం చేస్తున్నాడంటే ఆ అంజూరపు చెట్టుకి ఎరువేస్తున్నాడు, నీళ్లు పోస్తున్నాడు. అయినా 3 సంవత్సరాలు అయింది, అక్కడ ఆకులు తప్ప ఆ చెట్టుకి ఏమీ లేదు. యజమానుడు అంటున్నాడు, 3 సంవత్సరాల నుంచి ఇది ఫలించలేదు కనుక దీన్ని నరికివేయమంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి తోటమాలి ఏమంటున్నాడంటే, అయ్యా దీనికి నేను ఎరువేస్తాను, నీరు పోస్తాను, 1 సంవత్సరం గడువి, ఒకవేళ అది ఫలిస్తే సరి, ఫలించకపోతే ఏం చేస్తారంట? దాన్ని కూడా నరికివేయబడుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చక్కగా రాయబడింది. చెట్టు ఏరు ఎదుట ఏముందట? గొడ్డలుంది. ఆ గొడ్డలు ఏం చేస్తుందంటే ఫలించని ప్రతి చెట్టుని ఏం చేస్తుంది? నరికివేయబడుతుంది. ఇందాక మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో చదువుకున్నాం. ద్రాక్షావల్లిని నేను,
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ద్రాక్షవల్లి అయితే ఆ ద్రాక్ష చెట్టు ఆ తోటలో ఉంది అంజూరపు చెట్టు ఎవరైనంటే నీవు నేనే. ఆకులతో ఉంటే సరిపోదు, మనం ఫలించే వారిగా ఉండాలి. ఏంటయ్యా అంజూరపు పండ్లు దేనికి ఉపయోగపడతాయంటే అంజూరపు పళ్ళు వైద్యానికి ఉపయోగపడతాయి. 2వ రాజుల గ్రంథం ఒకసారి చదవండి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యం. 20వ అధ్యాయం మొదటి నుంచి అమ్మా. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద వారు అంజూరపు పండ్ల ముద్దను తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతను ఏమైపోయాడంట? బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మొన్నటి ఆదివారం మనం ఏం నేర్చుకున్నాం? పోయిన ఆదివారం ఒక వాక్యాన్ని మీకు గుర్తు చేశాను. ఏ వాక్యం అది? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అనే వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ హిజ్కియాకి మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు యెషయా ప్రవక్త వచ్చాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణం అయిపోతున్నావు అని చెప్పినప్పుడు తన యథార్థతను బట్టి దేవుని సన్నిధిలో ఏ విధంగా దేవుని కొరకు ప్రార్థన చేశాడో, ఏ విధంగా అనుకూలంగా ప్రవర్తించాడో, దేవుని పని ముందుండి మందిరాన్ని ఏ విధంగా నడిపించాడో అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటే దిగ్గున తను చేసినటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరి దేవుడు మరలా ప్రవక్త అయినటువంటి యెషయాతో చెప్తున్నాడు, యెషయా నువ్వు వెళ్ళు, హిజ్కియాతో ఈ మాటను చెప్పు. ఏమంట? 15 సంవత్సరాల ఆయుష్ను పెంచడమే కాదు, ఆ కురుపును చూసారా, ఆ పుండు ఉందే, ఆ పుండు మానటానికి ఈ అంజురపు పండ్ల మొద్ద ఉందే, ఆ మొద్దను పెట్టి వైద్యం చేసినప్పుడు హిజ్కియా బాగుపడ్డాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఫలించే వారిగా ఉండాలంటే మనం వెలగటమే కాదు, ఎదుటి వారిని కూడా ఏం చేస్తాం? వెలిగింపజేస్తాం. మనం బాగుపడటమే కాదు, ఎదుటి వారిని కూడా ఏం చేస్తాం? బాగు చేయగలుగుతాం. ఎట్లా? దేవుని బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిందాక ఒకసారి జ్ఞాపకం చేశాడు. కృప దేవుని వాక్యంలో రాయబడింది. కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు నేను అన్ని విషయాల్లో అత్యల్పుణ్ణి అంటున్నాడు. కేవలం ఆయన కృపచేత మాత్రమే నేనేమై ఉన్నానో బ్రతికి ఈ విధమైనటువంటి పరిచర్య నేను చేస్తున్నాను అని పౌలు గారు చెప్తా ఉన్నాడు. నేను చేసినటువంటి పనికి హింసకుడును దోషకుడును దేనికి దేవుని పనికి వ్యతిరేకంగా బ్రతికిన నన్ను దేవుడు నమ్మకమైన వాడిగా నన్ను పరిచారకుడిగా ఆయన నియమించాడని చెప్పి పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక గురి కలిగి బ్రతికాడు పౌలు గారు. మన జీవితంలో కూడా శారీరక సంబంధమైనటువంటి రోగాలు వస్తాయి, పోతాయి. ఆర్థిక సంబంధమైన అప్పులు ఉంటాయి. ఒక్కోతప్పుడు ఏమీ లేనివాడు కూడా ఈ రోజున ఎన్నెన్నో సంపాదించి మనకు కనబడతా ఉంటాడు కళ్ళ ఎదుట. బాగా బ్రతికిన వారు తినటానికి తిండి లేనటువంటి చాలామంది ఉన్నారు. దేవుని ప్రేమ, ఆయన కృప ఎంత గొప్పదో నీవు నేను తెలుసుకోగలిగితే, నోవాహు ఏ విధంగా అయితే దేవుని యొక్క కృపను పొందుకున్నాడో, ఏ విధంగా తను మాత్రమే రక్షించబడ్డాడో, తన కుటుంబం రక్షించబడిందో, మనమందరం కూడా దేవుని రాకడ వచ్చినప్పుడు మనమందరం కూడా ఏం చేయగలుగుతాం? ఆయన కృపను పొందుకుంటాం. లేకపోతే ఆయనకు కోపం వస్తుందని దేవుని వాక్యంలో రాయబడింది. ఆయన కోపం అంట ఎంతసేపు ఉంటుంది? నిమిషం మాత్రం ఉంటుంది. ఆయన దయట ఆయుష్కాలం ఉంటుందంట. పగలు ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినను ఉదయాన్నే సంతోషం కలుగుతుందని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. అంజూరపు చెట్టు, త్రోవ పక్కన పడిన అంజూరపు చెట్టు ఏ ఫలము లేదు, అది శపించబడింది. దేవుని బిడ్డలారా, అది ఎండిపోయింది, శాపం వచ్చింది. దేవుని వాక్యాన్ని లోకమైనటువంటి పొలములో నాటుతున్నప్పుడు ఎవరైతే దాన్ని విని ఎవరైతే ప్రభువుని చేర్చుకుంటారో వాడు బహుగా ఫలిస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ విధంగా బహుగా ఫలించేటువంటి కృపను ఆ దయగల దేవుడు నీకు నాకు మనందరికీ దయచేయునుగాక. ఆయన కృప ద్వారా మనందరినీ కూడా బలపరచునుగాక. ఆయన కృప చేతనే ఆయన మనందరిని ఆయన రక్షించునుగాక. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చినటువంటి మరి సహోదరులు వందనం మనకి
ఇంకొక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. చక్కని వర్తమానం చెప్పి మన ఆత్మీయ జీవితాలను బలపరిచిన సహోదరునికి వందాలండి. నిజంగా ఇక్కడ ఒక మాట ఆలోచించాలండి. ఆయనకు ఆకలి వేయగా ఆయన అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడని ఉంది లేఖనాలు. బైబిల్ సెలవిస్తుంది దేవుడికి ఆకలి వేయటం అని. అంటే ప్రభువుకి ఆకలి వేయటం అంటే ఒక చోట అంటారు, నా తండ్రి చిత్తం చేయటమే నాకు ఆహారము పానీయమని ఉన్నాడు. అంటే దేవుడి రాత్రికాల సమయంలో ఎప్పుడైనా సరే మన దగ్గరకు వచ్చి నాకు ఆకలి వేస్తుంది అంటే, మనం ఆత్మీయంగా ఫలించలేదంటే మనం కూడా అంజూరపు చెట్టు లాంటి వాళ్ళమేనండి. అంజూరపు చెట్టు ఏ రీతిగా అయితే ఆకులు పచ్చగా ఉండి కాయలు లేకుండా ఆ రీతిగా మనం కూడా జీవిస్తే దేవుని యొక్క కృపను కోల్పోతాం. కాబట్టి ప్రభు ఆకలి తీర్చాలంటే